ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటూ ఉన్నారు చూడండి, నీవు యెహోవా యందు ఆనందించెదవు. మనుష్యుల యందు నువ్వు ఆనందించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నావు. మంచి పేరు తెచ్చుకోవాలని, నిన్ను గుర్తించాలని అనేక రకాలుగా నువ్వు ప్రాకులాడుతున్నావు. కానీ నీ తండ్రి నిన్ను చూచిన యేసయ్య ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు తృప్తిపరచబడి, నా దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, నా దేవుడు నా కుటుంబాన్ని దీవించాడని నువ్వు సంతోషంగా అనేక మందికి సాక్ష్యము చెప్తూ నువ్వు దేవుని యందు ఆనందించబోతూ ఉన్నావు. ఆమేన్. ఇది సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం. ఇది నమ్ము దేవుని వాగ్దానాన్ని. ప్రభు యందు నువ్వు ఆనందించబోతూ ఉన్నావు. ప్రభు చేసే కార్యాలు బట్టి, ప్రభు ఇవ్వబోతున్న విడుదలను బట్టి, ప్రభు నీకు ఇవ్వబోతున్న, నీ కుటుంబానికి ఇవ్వబోతున్న హెచ్చింపు, గొప్ప మార్పును బట్టి నువ్వు దేవుని యందు ఆనందించబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి ఆయన నిన్ను పైకి తీసుకెళ్ళి ఎక్కిస్తారట. హల్లెలూయా. బహుశా నువ్వు ఒక ఎగ్జామ్ గురించి నువ్వు ఏదన్నా అనుకుంటున్నావా? ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి వస్తే నేను గొప్ప స్థాయికి వెళ్తాను అనుకుంటూ ఉన్నావా? నీ బిడ్డల యొక్క ప్రమోషన్ గురించి, లేదా నీ ప్రమోషన్ గురించి, నువ్వు ఏ ఏ విషయాల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో నీ తండ్రి నీతో చెప్తున్నాడు. ఉన్నతమైన స్థలానికి ఆయన నిన్ను తీసుకెళ్ళబోతున్నారు. ఆమెన్. మీ అందరికీ చెప్పే ఒక ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నీ వంతు నువ్వు కృషి చేయి. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు పోటీగా చాలామంది ఉన్నారు, నాకు రాదేమో, నాకు దక్కదేమో అని అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డ, ప్రభు నీకు ఇవ్వాలని అది నిర్ణయిస్తే గనక ఆ యొక్క పోటీలో ఎంతమంది ఉన్నా సరే నీకు ఇవ్వాల్సిన స్థానము దేవుడు నీకే ఇస్తాడు. నువ్వెప్పుడు కూడా ఏం చేయాలి? నీ కష్టాన్ని పెట్టాలి, దేవుని మీద నమ్మకాన్ని ఉంచాలి. తద్వారా దేవుడు నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని నీకు ఇస్తాడు. అది ఏ రంగములో అయినా సరే, ఎందులో అయినా సరే ప్రభు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అది నీకు ఇస్తాడనమాట. ఈరోజు ఏ విషయంలో దేవుడు నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడో, నీ తల పైకి పెట్టాలనుకుంటున్నాడో, నీ మాటను అనేక మంది వినే విధంగా నీ మాటను పైన పెట్టాలనుకుంటున్నాడో, అది దేవునికి తెలుసు గనక, నీ హృదయానికి వాగ్దానం అర్థమవుతుంది గనక ప్రభు నీతో చెప్తున్నాడు, నీవే పైనుండబోతూ ఉన్నావు, నీ చెయ్యి పైనుండబోతూ ఉంది, నీ కుటుంబం ఆశీర్వదించబడబోతుందని ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఈ గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి. దేవా, నన్ను, నా సమస్తాన్ని దీవించయ్యా, నీ కృపతో నన్ను కప్పయ్యా. లోక సంబంధమైన శోధననే పాపములో నేను, నా కుటుంబము పడకుండా మమ్మల్ని దీవించయ్యా అని నీవు కన్నీటి ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డ చాలా చాలా గొప్పగా దీవిస్తాడు. ఆలోచించు, సొలొమోన్ని ఆశీర్వదించి ఎంత సమృద్ధిని చూపించాడు. సంసోన్ని ఆశీర్వదించి ఎంత బలాన్ని చూపించాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దేవుడు తనను తాను అనేక మంది ముందు ఆయన వ్యక్తపరుచుకుంటాడు, బయలుపరుచుకుంటాడు. కనుక నమ్మకంతో ప్రార్థన చేయి. దేవుని ఆశీర్వాదం ఈరోజు నిన్ను, నీ సమస్తాన్ని తాకబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.